హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం డిసెంబర్ 18వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మన భారతదేశంలో ప్రపంచంలో అతి పెద్ద అత్యాధునికమైనటువంటి వజ్రాల వ్యాపార కేంద్రమైనటువంటి డైమండ్ భవన్ అన్నటువంటి దాన్ని ప్రారంభించటం జరిగింది. మరి ఎక్కడ ప్రారంభించారు అంటే సూరత్లో ప్రారంభించటం జరిగింది. డైమండ్ బోర్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ డైమండ్ భవనం అన్నటువంటిది మొత్తం 35 ఎకరాల్లో విస్తరించి ఉంది. 4700 వరకు ఇందులో షాపుల్ని నెలకొల్పొచ్చు. ఆఫీస్ స్పేస్ వచ్చేసరికి 71 లక్షల చదరపు అడుగులుంది. ఎలివేటర్లు 131 ఉన్నాయి. బిల్డింగ్ రేటింగ్ ఏమో ప్లాటినం రేటింగ్ ని ఇవ్వటం జరిగింది. అలాగే మొత్తం వ్యయం చూడండి 3200 కోట్ల ఖర్చయింది. అయితే దీని ప్రారంభోత్సవంలో ప్రధాని మాట్లాడుతూ ఏమన్నారు, భారతదేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేది మేమే అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మన భారతదేశం ఎన్నవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ? 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అదే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ పీపీపీకి సంబంధించి మన భారతదేశం ఎన్నవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ? 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అయితే ఇప్పుడు మనం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఉన్నాము. దానిని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేయాలని లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఏమన్నారు, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం అన్నటువంటిది ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంది, అవునా? ఆ నేపథ్యంలో అసలు భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకురావటం అన్నటువంటిది అవసరం. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అన్నటువంటిది ఒక ఓల్డ్ క్లబ్, ఒక పాత క్లబ్ లాగా మారిపోయింది. దీంట్లో సంస్కరణలు తీసుకురావాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో అసలు యుఎన్ఎస్సి అంటే ఏంటి, యుఎన్ఎస్సి స్ట్రక్చర్ అన్నటువంటిది ఎలా ఉంటుంది, ఎంతమంది సభ్యులు ఉంటారు, అలాగే ఇప్పుడు యుఎన్ఎస్సిలో మన భారతదేశం ఇలా మార్పులు కావాలి అనేసి కోరుకుంటుంది. అలా మార్పులు అనేవి ఎందుకు అవసరం? ఇది మన గ్లోబల్ జియోపొలిటికల్ సోషియో ఎకనామిక్ డైమెన్షన్స్లో ఎలాంటి చేంజెస్ని తీసుకొస్తాయి? సో వీటన్నింటి నేపథ్యంలో ఈ టాపిక్ని మనం చదువుకోవాలి. అయితే ఇప్పుడు ఏంటి, అసలు ఎందుకు ఈ యుఎన్ సెక్యూరిటీలో రిఫార్మ్స్ అడుగుతూ ఉన్నారు అంటే కేవలం ఇప్పుడు 5 దేశాలకి మాత్రమే పర్మనెంట్ మెంబర్షిప్ అనేది ఉంది. ఈ పర్మనెంట్ దేశాలకే వీటో పవర్ అన్నటువంటిది ఉంది. వీటో పవర్ అంటే ఏంటి? ఇందులో ఏదైనా ఒక రెజల్యూషన్ ని పాస్ చేసినప్పుడు ఏ దేశమైనా కూడా తన యొక్క ఈ వీటో పవర్ అంటే నో చెప్పేటటువంటి పవర్ ని వాడుకోవచ్చు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 4 దేశాలు ఇందులో ఒక రెజల్యూషన్ ని ఓకే చెప్పటం జరిగింది, ఇంకొక దేశం మాత్రం కాదు అన్నట్టుగా వీటో పవర్ ని వాడినా ఆ యొక్క రెజల్యూషన్ ఏదైతే ఉందో అది అక్కడికి పాస్ అవ్వకుండా ఆగిపోతుంది. అంత వాల్యూ ఉంది ఈ వీటో పవర్. అలాంటిది కేవలం ఇప్పుడు 5 దేశాలకు మాత్రమే ఇచ్చారు. ఏవవి? చైనా, ఫ్రాన్స్, యూకే, రష్యా మరియు యుఎస్. అంతేకాదు ఇప్పుడు ఏదైతే ఎప్పుడో మనకి యుఎన్ఎస్సి ఫామ్ అయినప్పుడు తీసుకొచ్చినటువంటి చేంజెస్ ఇవి. మరి దాన్ని మన ప్రపంచం అనేది మారుతూ ఉంది. వివిధ దేశాలు ప్రాముఖ్యతని సంతరించుకుంటూ వస్తున్నాయి. మరి వాటికి కూడా ఈ అవకాశం అనేది ఇవ్వాలి కదా. అలాగే G4 కంట్రీస్ అనేసి ఏర్పడ్డాయి. ఏంటి G4 కంట్రీస్ అంటే ఏవేవి ఉన్నాయి? మన భారతదేశం ఉంది, అలాగే బ్రెజిల్ అన్నటువంటిది ఉంది, అలాగే జర్మనీ అన్నటువంటిది, అలాగే జపాన్. ఈ 4 దేశాలు కూడా ఇదిగో మాకు కూడా పర్మనెంట్ మెంబర్షిప్ కావాలి అన్నట్టుగా కోరుతూ ఉన్నాయి. కానీ ఇప్పటిదాకా కూడా వాటికి మెంబర్షిప్ అనేది రాలేదు. అయితే ఇక్కడ మనం గమనించాలి, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇప్పుడు ఉన్నటువంటి మెంబర్స్ ఈ కొత్త వాటిని పర్మనెంట్ మెంబర్షిప్గా చేర్చుకోవటానికి ఇష్టపడట్లేదు. మనం చూస్తే 1993వ సంవత్సరంలో మనం మొదటిసారిగా యుఎన్ రిఫార్మ్స్ కావాలి అన్నట్టుగా అడిగాము. అప్పుడు కూడా మనం పర్మనెంట్ మెంబర్షిప్ గురించి అడగల. రాను రాను రీసెంట్ టైమ్స్లో మనము పర్మనెంట్ మెంబర్షిప్ కావాలి అనేసి అడుగుతున్నాం. ఎందుకని అంటే ఇక్కడ 3 రీజన్స్ గుర్తుంచుకోవాలి. ఒకటి, మన యొక్క ఎకానమీ సైజ్, 5th లార్జెస్ట్ ఎకానమీ మనది. అలాంటి అంత ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి మన దేశానికి ఇందులో పర్మనెంట్ మెంబర్షిప్ లేకపోతే ఎలాగా? రెండవది, లార్జ్ పాపులేషన్. మన భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద పాపులేటెడ్ కంట్రీ. అలాగే వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ మనది. అలాంటి మన దేశానికి భద్రతా మండలిలో పర్మనెంట్ మెంబర్షిప్ ఉండటం అన్నటువంటిది మా యొక్క హక్కు అన్నట్టుగా కూడా మనం చెప్పటం జరిగింది, అవునా? అంతేకాదు మనం ఏషియాకి సంబంధించి ఎంతో మేజర్ రోల్ ని ప్లే చేస్తూ ఉన్నాం. సెక్యూరిటీ కౌన్సిల్లో రిప్రజెంటేషన్ అన్నటువంటిది కూడా మనది చాలా ఉంది.
అయితే ఈ నేపథ్యంలో మనకు అసలు పర్మనెంట్ మెంబర్షిప్ వస్తే అప్పుడు బెనిఫిట్స్ ఏంటి అంటే, ఒకటి వీటో పవర్ని కలిగి ఉండటం ద్వారా మనం ఏవైతే చేయాలనుకుంటున్నామో అవి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, చైనా మసూద్ అజార్ని గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించడానికి వీటో పవర్ని వాడుకుంది. సో మనకు అలాంటి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ మన దేశానికి పర్మనెంట్ సీట్ వచ్చిందనుకోండి, అప్పుడు యుఎన్లో మనకేం కావాలో ఆ రిఫార్మ్స్ని తీసుకురావటానికి మన రోల్ అనేది ఉంటుంది. అలాగే ఇండియా అన్నటువంటిది పర్మనెంట్ మెంబర్షిప్ అయితే గనక అప్పుడు గ్లోబల్ పీస్ మరియు సెక్యూరిటీని సాధించటంలో మంచి రోల్ని ప్లే చేయొచ్చు. అంతేకాదు, ఈ పర్మనెంట్ మెంబర్షిప్ అన్నటువంటిది ఒక ప్రిస్టేజ్ అనమాట. ఇది వరల్డ్ స్టేజ్లో మన ఇండియా యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుపుతుంది. కాబట్టి మనకి కూడా ఈ పర్మనెంట్ మెంబర్షిప్ అన్నటువంటిది కావాలి అనేసి మన భారతదేశం ఎప్పటి నుంచో కోరుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం అనేది జరుగుతుంది. అందులో ఇప్పుడు డ్రోన్ల పోర్ అన్నటువంటిది మరింతగా తీవ్రమైంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. మరి ఈ నేపథ్యంలో మనకి అసలు డ్రోన్లని ఏ ఏ రంగాల్లో వాడతారు, వీటి ఎగ్జాంపుల్స్ ఏంటి అన్నటువంటిది ఇంపార్టెంట్. మనం చూస్తే చూడండి, డిజాస్టర్ మేనేజ్మెంట్లోను, కన్స్ట్రక్షన్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్పెక్షన్కి, అగ్రికల్చర్కి, హెల్త్ కేర్కి, వేస్ట్ మేనేజ్మెంట్కి, యూటిలిటీస్ని ఇన్స్పెక్ట్ చేయడానికి, అర్బన్ ప్లానింగ్లో, జాగ్రఫీ ప్లానింగ్లో, వెదర్ ఫోర్కాస్ట్, మైనింగ్, లా ఎన్ఫోర్స్మెంట్, రియల్ టైమ్ మానిటరింగ్, కమర్షియల్ ఫోటోగ్రఫీ, అలాగే డిఫెన్స్కి సంబంధించి కూడా ఈ డ్రోన్స్ని వాడుతూ ఉన్నాము. మనం చూస్తే పాకిస్తాన్ అన్నటువంటిది బార్డర్లో మన దేశం మీద ఇలాంటి చిన్న చిన్న డ్రోన్లని ప్రయోగించటం ఇవన్నీ జరుగుతున్నాయి. సెక్యూరిటీ థ్రెట్కి కూడా ఈ డ్రోన్లు అన్నటువంటివి ఒక కారణమే. ఆ నేపథ్యంలో ఇప్పుడు వార్స్ కూడా డ్రోన్ల ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, రష్యా ఉక్రెయిన్ యుద్ధమే కావచ్చు, ఇందులో రెండు దేశాలు కూడా డ్రోన్లని ఉపయోగిస్తూ ఉన్నాయి. కాబట్టి డ్రోన్లు అన్నటువంటివి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటాం. ఈ యుఏవీస్ అన్నటువంటివి వార్స్కి, పీస్కి కూడా ఉపయోగపడతాయి. చర్చించండి అని కూడా మనకి ఎగ్జామ్లో అడగచ్చు. కాబట్టి ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన దేశంలో గుట్కాలకి, పాన్లకి, వీటికి ప్రకటనలు ఇవ్వటానికి హీరోయిన్లని అంటే తారల్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు అన్నట్టుగా ఇక్కడ చెప్పటం జరిగింది. కానీ ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటి అంటే, మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 19(1)(a. ఈ ఆర్టికల్ 19(1)(a) ఏం చెప్తుంది? వస్తు సేవల్ని ప్రచారం చేసుకునేటటువంటి స్వేచ్ఛ వ్యక్తులకి, సంస్థలకి ఉంటుంది అని చెప్తుంది. మరి అలాంటప్పుడు ఎవరిని, ఈ తారల్ని కానివ్వండి, ఇంకొకళ్ళని కానివ్వండి, వాళ్ళని తీసుకొచ్చి అడ్వర్టైజ్మెంట్ చేపిస్తారు. దాంట్లో ఏంటి అన్నట్టుగా కూడా క్వశ్చన్ వస్తుంది. కానీ ఇక్కడ మనం గమనిస్తే ప్రజల ఆరోగ్యాన్ని, జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టే ఉత్పత్తులకి ఇలా తారల చేత ప్రచారాలు ఇప్పించటం అన్నటువంటిది తగని పని. ఎందుకని ఇలా అంటున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక హీరో ఇది చేశారు అంటే అతన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది అలాంటివి చేస్తూ ఉంటారు. స్మోక్ చేస్తూ ఉంటే స్మోక్ చేయటం కానివ్వండి, డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే అది కూడా డ్రగ్స్ తీసుకోవడం ప్యాషన్ అన్నట్టుగా చేయటం కానివ్వండి, క్లాత్స్ కానివ్వండి, బిహేవియర్ కానివ్వండి, ఇవన్నీ ట్రై చేస్తూ ఉంటారు. మరి అలాంటి నేపథ్యంలో ప్రజా ఆరోగ్యానికి హాని కలిగించే వాటిని ఇలాగా హీరోయిన్ల చేత, వీళ్ళ చేత అడ్వర్టైజ్మెంట్స్ ఇప్పించటం అన్నటువంటిది సరైనది కాదు అన్నట్టుగా ఈ ఆర్టికల్. అంతేకాదు, ఇక్కడ మనం చూస్తే మనకి కొన్ని చట్టాలు అనేవి ఉన్నాయి. ఏమేం చట్టాలు? ఫర్ ఎగ్జాంపుల్, ఔషధాలు, సౌందర్య సాధనాల నియంత్రణ చట్టం, ఔషధాలు, అద్భుత పరిష్కారాల అభ్యంతరకర ప్రకటనల చట్టం 1954, వినియోగదారుల రక్షణ చట్టం 1986, మహిళల్ని అసభ్యకరంగా చిత్రీకరించడాన్ని నిషేధించే చట్టం 1986, ఇలాంటివన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడేంటి, సమాజం మీద ప్రభావం చూపించేటటువంటి వ్యక్తులెవరు ఇలా మనకి ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీసేటటువంటి ప్రచారంలో భాగం కాకూడదు అన్నటువంటి అభిప్రాయం అనేది వస్తోంది. ఆ నేపథ్యంలోని ఈ ఆర్టికల్ అన్నమాట. అంటే ఇలా చేయకూడదు అని మనం చెప్పలేము, ఇలా చేయొచ్చు అని కూడా మనం చెప్పలేము. ఏది ఎంతవరకు సమంజసం అన్నటువంటి ఒక స్టాండ్ అయితే మనకు ఉండాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వాతావరణ మార్పులు అనేవి పెరిగిపోతూ ఉన్నటువంటి నేపథ్యంలో క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ లేదా క్లైమేట్ స్మార్ట్ వ్యవసాయం అనేసి పిలుస్తూ ఉంటాం. ఏంటి క్లైమేట్ స్మార్ట్ వ్యవసాయం అంటే? ఇందులో 3 ఉంటాయి. ఒకటి, సస్టైనబిలిటీని పెంచటం, అంటే ప్రొడక్టివిటీని, ఇన్కమ్ని పెంచటం. రెండవది, రెసిలియన్స్ని పెంచటం, అంటే ఏంటి, క్లైమేట్ చేంజ్ని తట్టుకునేలాగా మొక్కల్ని, వంగడాలని సృష్టించటం. అలాగే అగ్రికల్చర్కి సంబంధించి క్లైమేట్ చేంజ్కి ఏదైతే కాంట్రిబ్యూట్ చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఉంది, రైస్ని అలాగా వాటర్లో ఉంచుతారు కదా, దాని నుంచి ఎక్కువగా మీథేన్ అనేది ఉత్పత్తి అవుతోంది. అది క్లైమేట్ చేంజ్కి కారణమవుతోందా?
అలాగా ఈ అగ్రికల్చర్ ఏదైతే క్లైమేట్ చేంజ్కి కాంట్రిబ్యూట్ చేస్తోందో దాన్ని తగ్గించటం, అంటే ఇక్కడ కార్బన్ స్టోరేజ్ని ప్రమోట్ చేయటం, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించటం, ఇలాంటివన్నీ అనమాట. అందులో భాగంగానే ఈ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ అన్నటువంటిది. ఇందులో ఏంటి అంటే మన ఖర్చుల్ని తగ్గించుకొని ఉత్పాదకతని పెంచుకోవటం. అంతేకాదు విత్తనాల ఉత్పత్తి కోసం పండించే పంటల్లోనే కొంత భాగం పరాగ సంపర్కం మీద ఆధారపడి ఉంటుంది. అందులో తేనెటీగలు అలాగే కీటకాలు ఇవన్నీ కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడేంటి, మనం ఇష్టం వచ్చినట్టుగా మందుల్ని వాడటం ద్వారా ఈ తేనెటీగలు కానివ్వండి, కీటకాలు కానివ్వండి, ఇవన్నీ కనుమరుగైపోతూ ఉన్నాయి. కాబట్టి మొక్కల్లో పరాగ సంపర్కానికి సంబంధించి సెల్ ఫోన్ అప్లికేషన్స్ సహాయంతోనే చిన్న చిన్న డ్రోన్లని తయారు చేయటం, వాటి ద్వారా పుప్పడి రేణువుల్ని వెదజల్లటం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అంటే ఇలా టెక్నాలజీ ద్వారా కొత్త కొత్త వ్యవసాయ ఉపకరణాలని తీసుకురావటం వల్ల సమయం ఆదా అవుతుంది, పంటల నాణ్యత పెరుగుతుంది, దిగుబడులు అనేవి పెరుగుతాయి. దిగుబడులు పెరిగినప్పుడు రైతులకి ఆదాయం అనేది పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థకి కూడా అది కాంట్రిబ్యూట్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటిదే ఈ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కాశీ తమిళ్ సంగమం అన్నటువంటిది. కాశీ తమిళ్ సంగమం అన్నటువంటిది ఏంటి అంటే నార్త్ ఇండియా మరియు సౌత్ ఇండియా. అంటే నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి వారణాసిని, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి తమిళనాడుని కలుపుతూ ఏవైతే పాస్ట్ హిస్టరీ అనేటటువంటిది ఉందో వాటిని మళ్ళీ గుర్తు చేయాలి, వాటిని మళ్ళీ పునరుద్ధరించాలన్నటువంటి దాంట్లో భాగంగా ఈ కాశీ తమిళ సంగమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మనం గమనించాలి, వరల్డ్స్ ఓల్డెస్ట్ సిటీస్లో కాశీ అన్నటువంటిది ఒకటి. అలాగే ఓల్డెస్ట్ లాంగ్వేజ్ అనేసి తమిళ్కి పేరు ఉంది. అంటే ఏన్షియంట్ ఇండియన్ సివిలైజేషన్కి ఇవి పిల్లర్స్ లాగా ఉన్నాయి. అలాంటి వీటి మధ్య ఉన్నటువంటి బంధాల్ని మరింతగా బలోపేతం చేయటానికి, పునరుద్ధరించటానికి కూడా ఈ కాశీ తమిళ్ సంగమం అన్నటువంటిది మనకి ఉపయోగపడుతుంది. అయితే దీనిని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్నటువంటి స్కీమ్ కింద దీనిని నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూస్తే ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్నటువంటి స్కీమ్ ఏదైతే ఉందో దీనిని మన ప్రధాని నరేంద్ర మోదీ 2015వ సంవత్సరంలో, అది కూడా సర్దార్ వల్లభభాయ్ పటేల్ యొక్క 140వ బర్త్ యానివర్సరీ సందర్భంగా దీనిని ప్రారంభించటం జరిగింది. దీని కింద ఏంటి అంటే వివిధ రకాల రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్లో ఉన్నటువంటి పీపుల్ మధ్య మరింతగా సంబంధాల్ని బలోపేతం చేయటం. అంతేకాదు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నటువంటిది దీనికి సంబంధించినటువంటి మినిస్ట్రీ. అయితే ఇక్కడ మనం చూస్తే కాశీ తమిళ సంగమం ఇక్కడ ఏంటి అంటే కల్చరల్ రిచ్నెస్ అనేది ఉంది. ఫిలాసాఫికల్గా, స్పిరిచువల్గా, లిటరేచర్గా, ఆర్ట్స్, మ్యూజిక్ వీటన్నింటికి సంబంధించి వీటిని ఎన్హాన్స్ చేయటం, ఎడ్యుకేషనల్ కనెక్షన్ అనేటటువంటిది ఉంది. రిలీజియస్ ప్రాక్టీసెస్ కూడా నార్త్కి సౌత్కి సిమిలర్గా ఉన్నాయి. అలాగే కాశీ విశ్వనాథ్ కారిడార్ అన్నటువంటి దాన్ని కూడా లాంచ్ చేసి 2 సంవత్సరాలు అయింది, అవునా? రీసెంట్గా ఇది కూడా న్యూస్లో ఉంది కదా, కాశీ విశ్వనాథ్ కారిడార్ అన్నటువంటిది. సో ఆ కాశీ విశ్వనాథ్ కారిడార్ అన్నటువంటి ఇనిషియేటివ్ని కూడా జ్యోతిర్లింగాలతో కనెక్ట్ చేస్తూ తీసుకొచ్చినటువంటిదే. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ తమిళ్ లిటరేచర్ అన్నటువంటిది ఇంపార్టెంట్. రీసెంట్ గా మనం చూస్తే తమిళ్ పోయెట్ అయినటువంటి తిరువల్లవూర్ ఈయన యొక్క విగ్రహాన్ని ఫ్రాన్స్ లో ఆవిష్కరించడం జరిగింది, అవునా? సో ఇవన్నీ గుర్తుంచుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మన భారత వాయుసేనలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఒక కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఏంటి ఆ విభాగం? వెపన్ సిస్టమ్ బ్రాంచ్ అన్నటువంటిది. ఇది భారత వాయుసేనలో చాలా కీలకంగా మారబోతోంది. అయితే ఇందులో వచ్చే జనవరి నుంచి, అంటే 2024 జనవరి నుంచి ఇందులో శిక్షణని ప్రారంభించబోతూ ఉన్నారు. అయితే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత వాయుసేనలో ప్రారంభిస్తున్నటువంటి తొలి ప్రత్యేక విభాగం కూడా ఇదే. అయితే ఈ విభాగానికి సంబంధించి గనక మనం చూస్తే భవిష్యత్ యుద్ధ అవసరాలకు అనుగుణంగా మిసైల్స్, డ్రోన్లు, అలాగే స్పేస్ బేస్డ్ ఆయుధాలు వీటన్నింటినీ నియంత్రించడంలో ఈ వెపన్ సిస్టమ్ బ్రాంచ్ అన్నటువంటిది చాలా కీలకమైంది. అలాగే ఈ బ్రాంచ్ అధికారులు గనక అందుబాటులోకి వస్తే మన భారత వాయుసేన మరింత శక్తివంతంగా మారుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్పటం జరిగింది. అయితే ఇక్కడ మొత్తం 33 మంది అధికారులకు శిక్షణ ఇచ్చేలాగా వాయుసేన అన్నటువంటిది ఏర్పాట్లు చేస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, నిత్యావసరాల ధరలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి అన్నట్టుగా. దీనిని ఫుడ్ ఇన్ఫ్లేషన్ అన్నటువంటి దాని కింద మనం చదువుకుంటాము. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇందులో భాగంగా ఏంటి, మనకి కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ లేదా CFPI అని కూడా అంటూ ఉంటాం. ఏంటి కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అంటే? దీని కింద
మనకి ఏవైతే ఫుడ్ ఐటమ్స్ అంటే కన్జ్యూమర్కి సంబంధించి గూడ్స్ అండ్ సర్వీసెస్ బాస్కెట్లో ఏవైతే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో వాటిలో గనక ప్రైస్ చేంజ్ అనేది వస్తే దాన్ని కొలిచేటటువంటి ఇన్ఫ్లేషన్ని మనము కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అనేసి పిలుస్తూ ఉంటాము. అంటే ఇక్కడ గమనించాలి, మనకి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అన్నటువంటిది ఉందా సిపిఐ అనేసి, దాంట్లో ఇది కూడా ఒక భాగం అన్నమాట. అయితే ఇందులోకి వచ్చేసరికి ఆర్బీఐ అన్నటువంటిది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది సిపిఐసి అంటే సిపిఐ కంబైన్డ్ అన్నటువంటి దాన్ని దీనికోసం వాడుతుంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే స్పెసిఫిక్ బాస్కెట్ అనమాట ఫుడ్ ఐటమ్స్కి సంబంధించి. అందులోనే ఎస్పెషల్గా సెరల్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, డైరీ ప్రోడక్ట్స్, మీట్, అలాగే ఫుడ్ స్టేపుల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో గనక ప్రైస్ చేంజ్ వస్తే దానిని ఈ యొక్క సిఎఫ్పిఐ కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది గమనిస్తుందన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించాలి, సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అన్నటువంటి దాన్ని మనం రీటైల్ ఇన్ఫ్లేషన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇందులో పర్సనల్ యూసేజ్కి ఏవైతే కన్జ్యూమర్స్ గూడ్స్ మరియు సర్వీసెస్ని వాడుతూ ఉంటారో వాటి యొక్క ప్రైసెస్లో చేంజ్ వస్తే దానిని సిపిఐ ఇన్ఫ్లేషన్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. అయితే సిపిఐలో మొత్తం 4 రకాలు ఉన్నాయి. మనకి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో మనకి 4 రకాలు ఉన్నాయి. ఒకటి సిపిఐ ఐడబ్ల్యూ అన్నటువంటిది అంటే ఇండస్ట్రియల్ వర్కర్స్కి సంబంధించి. రెండవదేమో సిపిఐ ఏఎల్ అన్నటువంటిది అంటే అగ్రికల్చరల్ లేబరర్స్కి సంబంధించి. మూడవది సిపిఐ ఆర్ఎల్ అనేసి అంటే రూరల్ లేబరర్కి సంబంధించి. అలాగే సిపిఐ యుఎన్ఎంఈ అంటాం. యుఎన్ఎంఈ అంటే ఏంటి, అర్బన్ నాన్ మాన్యువల్ ఎంప్లాయీస్ అనేసి. అందులోకి వచ్చేసరికి ఈ మూడింటినేమో లేబర్ బ్యూరో అన్నటువంటిది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద ఉంటుంది. అదే ఈ 4వది ఉంది చూసారా, సిపిఐ యుఎన్ఎంఈ అంటే సిపిఐ ఫర్ అర్బన్ నాన్ మాన్యువల్ ఎంప్లాయీస్ అనేసి. దీనిని మాత్రం ఎన్ఎస్ఓ అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అన్నటువంటిది. ఇది దేని కింద ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఉంటుంది. ఈ సిపిఐ యుఎన్ఎంఈని క్యాలిక్యులేట్ చేసేటటువంటిది, కంపైల్ చేసేటటువంటిది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అన్నటువంటిది. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలండి, ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్కి కారణాలు ఏంటి అనేసి చూస్తే, ఒకటి ప్రొడక్షన్ కాస్ట్ అనేది పెరగడం, లేదు ఎనర్జీ ప్రైసెస్ అనేవి మరింతగా పెరుగుతూ ఉండటం, కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్లో మార్పులు అనేవి రావటం, సప్లై డిమాండ్లో ఇంబ్యాలెన్సెస్ అనేవి రావటం, ట్రేడ్ పాలసీల్లో మార్పులు వచ్చినా, లేదు గవర్నమెంట్ పాలసీస్లో మార్పులు వచ్చినా, లేదా గ్లోబల్ ఈవెంట్స్ ఏవైనా, ఫర్ ఎగ్జాంపుల్ జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ కానివ్వండి, పాండమిక్స్ రావటం, ట్రేడ్లో ఏదైనా డిస్ట్రప్షన్స్ రావటం, ఇలాంటి వాటి వల్ల ఫుడ్ సప్లై చైన్ మీద దాని ఎఫెక్ట్ అనేది ఉంది అంటే అప్పుడు కూడా ఫుడ్ ప్రైసెస్ అనేవి పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్-19 టైంలో చాలా చోట్ల ఫుడ్ ప్రొడక్షన్కి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి మధ్య గ్యాప్ అనేది వచ్చింది, అవునా? అలాగే క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది కూడా దీనికి ఒక కారణం. కాబట్టి ఏం చేయాలి ఇలా ఉండకూడదు అంటే, అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి, ఫుడ్ సప్లై చైన్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి, ట్రేడ్ మార్కెట్కి మధ్య ఇంటిగ్రేషన్ని పెంచుకోవాలి, అలాగే మోనోపలీని తగ్గించాలి, కాంపిటీషన్ని ప్రమోట్ చేయాలి. ఇవన్నీ దీనికి సంబంధించి ఏమేం చేయొచ్చు అన్న వాటి కింద మనం చదువుకుంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ ఎల్ఐసి ఏమంటోంది, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2047 నాటికి అంటే మనకి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యేటప్పటికి అందరికీ బీమా అందించాలి అనేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది, అవునా? అందులో కీలక పాత్ర మేము పోషిస్తాము, ఎల్ఐసి కీలక పాత్ర పోషిస్తుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంతేకాదు, ఈ బీమాని విస్తరించటం కోసం బీమా నియంత్రణ సంస్థ అయినటువంటి IRDAI అన్నటువంటిది బీమా విస్తార్ అనేటటువంటి ఒక పాలసీని కూడా ప్రతిపాదించింది. అంతేకాదు, ప్రపంచంలో ఇప్పుడు మన దేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. కానీ ప్రపంచ సగటుతో పోలిస్తే బీమా పంపిణీలో మన దేశం అన్నటువంటిది చాలా వెనుకబడి ఉంది. కాబట్టే గ్రామ పంచాయతీల స్థాయిలో మన దేశంలో గ్రామ పంచాయతీల స్థాయిలో బీమా వాహక్ అన్నటువంటి పేరుతో ప్రత్యేక పంపిణీ ఛానల్ని IRDAI అన్నటువంటిది ప్రతిపాదించింది. దీనికి సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలని కూడా విడుదల చేయటం జరిగింది. అయితే ఇక్కడ గమనించాలి, ఈ బీమా పంపిణీ కోసం కార్పొరేట్ బీమా వాహకులతో పాటు వ్యక్తిగత బీమా వాహకులు కూడా నియమించాలి అన్నట్టుగా IRDAI అన్నటువంటిది మార్గదర్శకాలను ఇచ్చింది. అయితే ఇదంతా పక్కన పెట్టండి, అసలు ఇన్సూరెన్స్ అన్నటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. ఇన్సూరెన్స్కి సంబంధించి మనం చూస్తే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ అన్నటువంటిది లేదా డైవ్, డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ వాల్యూ ఎన్హాన్స్మెంట్ అన్నటువంటి దాన్ని LIC ప్రారంభించింది. దీన్ని మనకు అడగచ్చు, అడగకపోవచ్చు.
కానీ ఇక్కడ మనం గమనించాలి, ఇన్సూరెన్స్ కి సంబంధించి మన భారతదేశం ఏమేం పథకాలని అమలు చేస్తోంది అన్నటువంటిది ఒక్కసారి చూడాలి. ఇక్కడ మనం గమనిస్తే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన PMJAY లేదా ఆయుష్మాన్ భారత్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ ఆయుష్మాన్ భారత్ కింద ఏంటి, 5 లక్షల రూపాయల బీమాని అందిస్తూ ఉన్నారు. అవునా, ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమాని దీని కింద అందిస్తూ ఉన్నారు. అంతేకాదు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ని కూడా దీని కింద ఏర్పాటు చేయటం జరిగింది. ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ కే రీసెంట్ గా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అన్నటువంటి పేరుగా మార్చటం జరిగింది. అవునా, సో ఇలాంటివి మనకి ఎగ్జామ్ లో అడిగేటటువంటి ఛాన్స్ ఉంది. సో ఒక టాపిక్ ని చూసినప్పుడు ఇక్కడ LIC ఏదో చెప్తోందిలే అన్నట్టుగా కాదు, LIC దేని గురించి చెప్తోంది, దానికి సంబంధించి ఏమైనా ఇనిషియేటివ్స్ ఉన్నాయా, దాని గురించి ఏమైనా క్వశ్చన్స్ రావచ్చా అన్నటువంటిది ఒకసారి చూడండి. నెక్స్ట్ చూడండి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అన్నటువంటి పథకం కింద ఇప్పటిదాకా ఏదైతే 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ ఉన్నారో దాన్ని ఇప్పుడు 25 లక్షల రూపాయలకి పెంచడం జరిగింది. అంతేకాదు స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీతో పాటు ఇక్కడ లబ్ధిదారులకి ఆరోగ్యశ్రీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేయించేటటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఏంటి, ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఎవరిని అడగాలి, ఇలాంటి సందేహాలన్నింటికీ కూడా ప్రతిదీ వివరించేటటువంటి కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇందాకన్నాం స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ అనేసి. మరి ఏంటి అసలు ఈ కొత్త కార్డుల ఫీచర్లు? ఇందులో ప్రతి కార్డులో కూడా ఒక QR కోడ్, అలాగే లబ్ధిదారుని యొక్క ఫోటో, కుటుంబ యజమాని పేరు, ఫోన్ నెంబర్, కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయి. అయితే ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డులో పొందుపరిచినటువంటి లబ్ధిదారుల ఆరోగ్య వివరాలతో వీళ్ళకి సంబంధించిన ఒక ఐడి అన్నటువంటిది ఉంటుంది. ఆ QR కోడ్తో లాగిన్ అవ్వటం ద్వారా ఆ రోగి చేయించుకునేటటువంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు, తీసుకుంటున్నటువంటి వైద్యం, చికిత్సలు, డాక్టర్ సిఫారసులు, ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రులు, ఆ ఆసుపత్రులకు చేరేందుకు గూగుల్ మ్యాప్స్ ద్వారా అనుసంధానమైనటువంటి మార్గాలు, వీటన్నింటినీ కూడా తెలుసుకోవచ్చు. అంతేకాదు ఆరోగ్య మిత్ర కాంట్రాక్ట్ నెంబర్లు కూడా తెలుసుకునేటటువంటి వీలుంటుంది. అలాగే దీని ద్వారా రోగి యొక్క ఆరోగ్య పరిస్థితుల మీద డాక్టర్లకి, సిబ్బందికి పూర్తి అవగాహన రావటానికి వీలవుతుంది. అలాగే మెరుగైనటువంటి ఉచిత వైద్యం లభించేందుకు కూడా ఇది మార్గాన్ని ఏర్పరుస్తుంది. వీటన్నింటి యొక్క ఫీచర్స్తో ఈ కొత్త స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల్ని పంపిణీ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. నెక్స్ట్ చూడండి, సామాజిక దూరంతో అంటే ఇక్కడ సామాజిక మాధ్యమాల గురించి చెప్తున్నారు. సోషల్ మీడియా వాడకం అనేది తగ్గిస్తే మానసిక ఆరోగ్యం, ఉద్యోగ తృప్తి ఇవన్నీ కూడా లభిస్తాయి అన్నట్టుగా కొన్ని అధ్యయనాలు అనేవి చెప్పటం జరిగింది. ఇందులో భాగంగా ఏం చేశారు, ఈ సోషల్ మీడియాలో గడిపే వాళ్ళు వాళ్ళ యొక్క ఉద్యోగం మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. వాళ్ళు ఒక్క 30 నిమిషాలు గనక సోషల్ మీడియా వాడకాన్ని తగ్గిస్తే మానసిక ఆరోగ్యం పెరుగుతుంది, వృత్తి జీవితం పట్ల సంతృప్తి కూడా వస్తుంది అన్నట్టుగా ఈ అధ్యయనం చెప్తోంది. ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు అంటే, ఒక 100 మందిని తీసుకున్నాం అనుకోండి, అందులో సగం మంది పాత అలవాట్లను కొనసాగిస్తే ఇంకొంతమందిని ఈ సోషల్ మీడియాకి దూరంగా పెట్టి పరీక్షించారు. ఒక 7 రోజుల తర్వాత వాళ్ళ పని భారం, ఉద్యోగంలో సంతృప్తి, మానసిక ఆరోగ్యం, ఒత్తిడి స్థాయిలు, పని మీద అంకిత భావం, మీడియాకి ఎందుకు అతుక్కుపోవాల్సి వస్తోంది, ఇలాంటి ప్రశ్నలన్నింటినీ అడిగి విశ్లేషించి ఈ అధ్యయనం అన్నటువంటిది ఈ అంశాలని చెప్పింది. మరి ఇప్పుడు మీరెందుకు చెప్తున్నారు దీని గురించి అని అడగచ్చు. సోషల్ మీడియాకి సంబంధించి రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం చాలా నార్మ్స్ అన్నటువంటివి అంటే రెగ్యులేషన్స్ అన్నటువంటివి తీసుకురావటం జరిగింది. సోషల్ మీడియానే మనం డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. అవునా, సో డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్ లాంటిది సోషల్ మీడియా, విశ్లేషించండి అని కూడా మనల్ని ఎగ్జామ్లో అడగచ్చు. అలాంటప్పుడు దీని గురించి తరువుగా నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంది. పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది, ఇంపాక్ట్ చిల్డ్రన్ మీద ఎలా ఉంటుంది, పెద్దల మీద ఎలా ఉంటుంది, ముసలి వాళ్ళ మీద ఎలా ఉంటుంది, ఆన్లైన్ గేమ్స్ ఆడే వాళ్ళ మీద ఎలా ఉంటుంది. సో ఇలా వివిధ డైమెన్షన్స్లో మనం ఆలోచించాలి. నెక్స్ట్ చూడండి, ఇటీవల భారత నౌకాదళంలో చేరిన దేశంలోనే అతిపెద్ద సర్వే నౌక ఏది అంటే INS సంధాయక్ అన్నటువంటిది. దీనిని మన దేశంలోనే డిఫెన్స్ PSU అయినటువంటి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ అన్నటువంటిది తయారు చేసింది. నౌకాదళం కోసం ఇలా తయారు చేస్తున్నటువంటి 4 సర్వే నౌకల్లో ఇది మొదటిది. అయితే నౌకాదళ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 4వ తేదీన ఈ నౌకని మన యొక్క నౌకాదళానికి అందజేశారు. నెక్స్ట్ చూడండి, దూరశ్రేణి హైపర్సోనిక్ క్షిపణి అయినటువంటి ఫతా-2 దీన్ని రీసెంట్ గా ఏ దేశం ఆవిష్కరించింది అంటే ఇరాన్ అన్నటువంటిది
మనం చూస్తే ఇజ్రాయెల్ దేశం అంతా కూడా దీని పరిధిలోకి వస్తుంది. ఎందుకు అంటే ఇది 1400 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శత్రు లక్ష్యం మీద కూడా చేరుకోగలదు. అంతేకాదు మనం గమనించాలి, దీనిని హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్, హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ గా కూడా ఇరాన్ అన్నటువంటిది దీనిని వర్ణించింది. అలా అమెరికా, రష్యా, చైనాల తర్వాత హైపర్సోనిక్ క్షిపణిని రూపొందించుకున్న 4వ దేశంగా ఇరాన్ వార్తల్లో నిలిచింది. మనం చూస్తే ఇది ఒక మిసైల్ శబ్దం కంటే 13 నుంచి 15 రెట్లు ఎక్కువ వేగంతో వెళ్ళగలదు. నెక్స్ట్ చూడండి, సేంద్రియ సాగుని ప్రోత్సహించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది అంటే కేరళ. కేరళ ఏం చేసింది, రాబోయే 5 ఏళ్లలో 5,000 హెక్టార్లలో సేంద్రియ సాగుని విస్తరించాలి అనేసి లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 10% పంట భూముల్ని సేంద్రియ సాగుకి కేటాయించాలి అన్నట్టుగా నిర్ణయించారు. నెక్స్ట్ చూడండి, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా సగటు నెలవారీ జీఎస్టీ వసూళ్లు ఎంత మొత్తంగా ఉన్నాయి అన్నట్టుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు అంటే 1.66 లక్షల కోట్లు. ఇది సగటు అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఒమన్ పాలకుడైనటువంటి హైథమ్ బిన్ తారిక్, ఈయన మన ప్రధానితో ఢిల్లీలో భేటీ అవ్వటం జరిగింది. ఇందులో భాగంగా సముద్ర జలాలు, అలాగే డిజిటల్ చెల్లింపులు, అంతరిక్షం, హరిత ఇంధనం, క్రికెట్ ఇలాంటి 10 రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవాలి అన్నట్టుగా వీళ్ళిద్దరూ ఒక దార్శనిక పత్రాన్ని కూడా ఆమోదించారు. ఒక విజనరీ డాక్యుమెంట్ ని కూడా ఆమోదించటం జరిగింది. అలా మనం చూస్తే ఒక దేశాధినేత హోదాలో హైథమ్ బిన్ తారిక్ మన భారతదేశానికి రావటం అన్నటువంటిది ఇదే మొదటిసారి. నెక్స్ట్ చూడండి, చివరిగా ITF ప్రపంచ ఛాంపియన్ 2023 అవార్డులని సెర్బియా స్టార్ అయినటువంటి నోవాక్ జకోవిచ్ అలాగే బెలారస్ కి చెందినటువంటి అరియానా సబలెంకా వీళ్ళిద్దరూ గెలుచుకోవటం జరిగింది. మనం చూస్తే జకోవిచ్ 8వ సారి ఈ సీజన్ ని నెంబర్ 1 గా ముగించటం జరిగింది. అలాగే మహిళల విభాగంలో అరెనా సబలెంకా తొలిసారిగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.